రేవంత్ రెడ్డి గారికి గుడ్ గుడ్ ఈవినింగ్ సార్. ఏదో రైతు భరోసా అప్పుడు వేస్తామని చెప్పారు, ఇప్పుడు బోనస్ డబ్బులు ఏమైంది సార్? అసలు బోనస్ మాటల గురించి కూడా మాట్లాడట్లేదు. మళ్ళీ మీరు 10 ఏళ్ళు సీఎం ఎలా అవుతారు? హామీలు ఏమి ఇచ్చారు, ఏమి నెరవేరుస్తున్నారు, మీరు ఎలా వస్తారని మీకు కాన్ఫిడెన్స్ ఉంది? పంచాయతీ ఎలక్షన్లో మీరు గెలవగలరా? నెంబర్ 1, మహిళలకు 2500 వేస్తామని చెప్పి వేయలే. నెంబర్ 2, బోనస్ ప్రతి పంటకి వేస్తామని చెప్పిన మీరు ఆ మాట ఎత్తడం లేదు. నెంబర్ 3, రుణ మాఫీ ఇంకా చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నెంబర్ 4, రైతు భరోసా చాలామందికి చేయాలి. ఇంకొకటి డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇల్లు, అది వాగ్దానాలు చేశారు. అది అసలు ఎక్కడ కూడా ఎవరికైనా ఇచ్చిన పాపాన్ని పోలా. హైడ్రా అని చెప్పి అడావిడి చేశారు. రియల్ ఎస్టేట్ డామ్, ఏదన్నా పనికొచ్చే పథకం ఏమన్నా చేస్తున్నారంటే ఈ ఉత్సాహవంతుడు యంగ్ అంటే మీరు ఫస్ట్లో ఉన్న తీరు మళ్ళీ లేదు. ప్రజాపాలన స్టార్ట్ చేశారంటే ఇక సంవత్సరం అంతా ప్రజాపాలన అనుకున్నాం, కానీ ఒక్కరోజు ప్రజాపాలన నిర్వహించడం ఏంటి? ఏ సమస్యలు ఎవరు పట్టించుకుంటున్నారు? ఆర్టీసీ ఆదాయం పెంచాలి అంటే మీరు మీ ముందున్న మార్గాలు ఏంటి? ఫ్రీ బస్సు పథకం ఇచ్చినంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా? ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఎట్లా ఇస్తారు? వాళ్ళకి పండగలకు బోనస్లు ఎట్లా ఇస్తారు? కొత్త బస్సులు ఎక్కడే ఇస్తున్నారు? పల్లెటూరు రోడ్లకి బస్సులు ఉన్నాయా లేవా? గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే మీరు దానికి డబల్ చేస్తున్నారు. మీరు అవినీతి పై దర్యాప్తు ఏం జరిగింది? స్పష్టంగా జరుగుతుందా? అభివృద్ధి ఎక్కడ ఉంది? ఎయిర్పోర్టుల మాటలు ఏమైంది? మన తెలంగాణకు రావాల్సిన ఎయిర్పోర్టులు సంగతి ఏంటి? ఐటీ శాఖ మంత్రి ఐటీ అభివృద్ధి గురించి ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు? మన రాష్ట్ర పెట్టుబడుల గురించి వెళ్ళే మంత్రి